ఓ యువకుడు దారుణ హత్యకు గురైన దారుణ సంఘటన తిరుపతి జిల్లా గూడూరు గాంధీనగర్ శ్మశాన వాటిక సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు స్థానికుల వివరాల మేరకు రషీద్ బాషా అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి హతమార్చారు. యువకుడి మృతదేహం రోడ్డు పక్కనే రక్తపు మడుగులో పడి ఉండడంతో స్థానికులు గుర్తించారు. మృతుడు టాక్సీ డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మృతుడికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. డీఎస్పీ గీతా కుమారి హత్య జరిగిన ప్రదేశానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న యువకుడి కుటుంబ సభ్యులు మృతదేహం వద్ద బోరున విలపించారు. హత్య సమాచారం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున ఘటనా స్థలం వద్దకు చేరుకున్నారు. స్వాగతం సుస్వాగతం. వెంకటగిరి గ్రామశక్తి స్వరూపిణి శ్రీ 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 పోలేరమ్మ జాతరకు విచ్చేయుచున్న వెంకటగిరి శాసనసభ్యులు కురుగండ్ల రామకృష్ణ గారికి మరియు పోలేరమ్మ జాతరకు విచ్చేయుచున్న భక్తులకు పోలేరమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు సజ్జ వీరయ్య 2వ వార్డు బూత్ కన్వీనర్, వార్త మణికుమార్ 2వ వార్డు బూత్ కన్వీనర్, శివరాత్రి మురళి జంగాలపల్లి టీడీపీ సీనియర్ నాయకులు, బత్తిన శేషగిరి టీడీపీ సీనియర్ నాయకులు 2వ వార్డు, సప్తాలగిరి సోషల్ మీడియా కోఆర్డినేటర్ టీడీపీ సీనియర్ నాయకులు బంగారుపేట, పాలూరు పాపయ్య టీడీపీ సీనియర్ నాయకులు జంగాలపల్లి.